మీరు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు కానీ జనాల్లో మాత్రం చాలా మమేకమై ఉన్నారు. అంటే చాలా చోట్ల ఏమవుతుందంటే ఆర్భాటం బయటకు ఉంటుంది, జనాల్లో చాలా మందికి తెలియరు. ఇక్కడ రివర్స్ ఉంది అంతా. ఎట్లన్నా అసలు అంటే ఈ సర్వీస్ వైపు ఎందుకు రావాలనిపించింది? పదవులకు అతీతంగా సేవ చేయాలనే సంకల్పం ఎక్కడ స్టార్ట్ అయింది? నాన్న చిన్నతనంలోనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఎప్పుడైనా కానీ ఈ మా గ్రామంలో అయినా కానీ మా చుట్టుపక్కల గ్రామంలో అయినా కానీ తాతగారి సమయంలో తాతగారు సర్పంచ్ ఉండే, ఈ చుట్టుపక్కల ఊర్లకి అంతా పెద్దవాడిగా ఆయన వివరించేవాడు. అదే లక్షణాలు తరతరాగా నాన్నకు కూడా అవే లక్షణాలు. ఆ విధంగా నాన్న వదిలి వెళ్ళిపోయినప్పుడు కష్టాలు సుఖాలన్నీ చూసుకుంటూ అదే బాటలో మంచిగా ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి అనే విధానంగా ప్రజాసేవే చేయాలి అని నిర్ణయించుకున్న ఈ జీవితానికి. అన్న ఇప్పుడు ఒకప్పుడు సేవ చేస్తే మంచిగా చూద్దరు, ఇప్పుడు ఎవరైనా సేవ చేస్తే ఎట్లయిపోయిందంటే ఏమైనా రాజకీయాల్లోకి పోతారు కావచ్చు, ఏమైనా పదవి కావాలి కావచ్చు అన్నంత ఒక కోణం వచ్చేసింది. మీరు ఒక 3 దశాబ్దాల నుంచి సర్వీస్ చేస్తున్నారు కదా, అప్పటికిప్పటికీ మీరు గమనించింది ఏంది జనాల్లో? అంటే సేవను సేవలాగా చూసే రోజులు పోలేదా అన్న? అట్లాంటివి ఏమి లేవమ్మా. మా చుట్టుపక్కల అంటే ఖైరతాబాద్ అని అన్నప్పుడు ఇది చాలా పెద్ద నియోజకవర్గం ఉండేది, దేశంలోనే పెద్ద నియోజకవర్గం నాకు తెలిసి. దాని తర్వాత 2009లో డీలిమిటేషన్ అయినప్పుడు మాకు షేర్లింగంపల్లి అనే నియోజకవర్గం ఒకటి స్థాపన జరిగింది. ఆ షేర్లింగంపల్లిలో పేదరికం ఇంకా ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నది, లేదని అనేసి చెప్పుకోలేము. మరియు ఆధునికంగా ఈ రాష్ట్రానికి ఇదే షేర్లింగంపల్లి టాప్ పొజిషన్లో ఉన్నది. సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా కానీ ఎక్కడికి వెళ్ళినా మాల్స్ కొన్ని మా షేర్లింగంపల్లిలో కొన్ని ప్రాంతాలు చూస్తే ఫారెన్కి వెళ్ళిన విధానంగా ఉంటాయి. అది ఎవరు చెప్పినా ఎవరు అవునన్నా కాదన్నా కానీ అది ఒప్పుకోవాల్సిందే. అలా అనేసి నాకైతే నా సొంత విధానానికి నాకేం తెలుసు అని అంటే గంజి తెలుసు, బెంజి తెలుసు.